గెలిచేందుకు అవకాశాలు వారికి. చాణక్య స్ట్రాటజీస్ సర్వే. ఏపీ ఎన్నికల్లో గెలిచేది ఆ పార్టీ. వైసీపీ, టీడీపీ, జనసేనకు ఎన్ని సీట్లంటే? ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో వైసీపీ వర్సెస్ విపక్షాల పోరు తప్పదని తేలిపోయింది. 5 ఏళ్ల వైసీపీ పాలనకు ప్రజలు ఇవ్వబోతున్న తీర్పులో ఈసారి ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోతున్నారు, జిల్లాలో పరిస్థితి ఎలా ఉందన్న అంశాలపై ప్రజాభిప్రాయంతో చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ తాజాగా సర్వే రిపోర్టులు వెల్లడించింది. దీని ఫలితాలు ఏపీలో టీడీపీ, జనసేన కూటమి వల్ల భారీ ప్రయోజనం ఉండబోతున్నట్లు తేల్చాయి. రాష్ట్రంలో 175 సీట్లపై గత కొన్ని రోజులుగా తాము చేసిన సర్వే ఫలితాల్ని చాణక్య స్ట్రాటజీస్ ఇవాళ వెల్లడించింది. ఇందులో టీడీపీ, జనసేన కూటమి ఏకంగా 115 నుంచి 128 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. అధికార వైసీపీ కేవలం 42 నుంచి 55 సీట్లు మాత్రమే సాధించే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తంగా 18 సీట్లలోనే హోరాహోరీ పోరు ఉన్నట్లు ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి. అయితే రాష్ట్రంలో ఈ 3 పార్టీలు కాకుండా ఇతరులకు 4 నుంచి 7 సీట్లు దక్కే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఈ సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళంలో 10 సీట్లకు టీడీపీ, జనసేన కూటమికి 8, వైసీపీకి 2 సీట్లు రానున్నాయి. విజయనగరంలో 9 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 4, వైసీపీకి 4 సీట్లు వస్తుండగా ఓ సీట్లో హోరాహోరీ పోరు ఉంది. విశాఖపట్నం జిల్లాలో 15 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 11 సీట్లు, వైసీపీకి 2 సీట్లు వస్తున్నాయి. మరో 2 సీట్లో హోరాహోరీ ఉంటుందని తేల్చింది. తూర్పుగోదావరిలో 19 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 16 సీట్లు, వైసీపీకి 2 సీట్లు, ఓ సీట్లో హోరాహోరీ ఉంటుందని తెలిపింది. పశ్చిమ గోదావరిలో 15 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 12, వైసీపీకి 2 సీట్లు, ఓ సీట్లో గట్టిపోటీ ఉండబోతుంది. కృష్ణా జిల్లాలో 16 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 12, వైసీపీకి 2, మరో 2 సీట్లలో గట్టిపోటీ ఉంటుంది. గుంటూరు జిల్లాలో 17 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 12, వైసీపీకి 2, మరో 2 సీట్లలో గట్టిపోటీ ఉంది. ప్రకాశం జిల్లాలోని 12 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 8, వైసీపీకి 3, ఓ సీట్లో హోరాహోరీ పోరు ఉండబోతుంది. నెల్లూరు జిల్లాలో 10 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 6, వైసీపీకి 3, ఓ సీట్లో గట్టి పోటీ ఉండబోతుంది. కడప జిల్లాలో 10 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 4, వైసీపీకి 4, మరో 2 సీట్లలో హోరాహోరీ ఉంటుంది. కర్నూలు జిల్లాలో 14 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 5, వైసీపీకి 7, మరో 2 సీట్లలో హోరాహోరీ ఉండబోతుంది. అనంతపురం జిల్లాలో 14 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 10, వైసీపీకి 3 సీట్లు లభిస్తున్నాయి. మరో సీట్లో గట్టి పోటీ ఉంటుంది. చిత్తూరు జిల్లాలోని 14 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 7, వైసీపీకి 5, మరో 2 సీట్లలో హోరాహోరీ పోరు నెలకొంది. పార్టీల వారీగా ఓట్ల శాతం చూసుకుంటే టీడీపీకి 43, వైసీపీకి 41, జనసేనకు 10, ఇతరులకు 6% లభిస్తున్నాయి. రాష్ట్రంలో ఈసారి ఎన్నికల అంశాలుగా మారబోతున్న వాటిలో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు, వైసీపీ నవరత్నాల ప్రభావం, రాష్ట్రంలో అభివృద్ధిలేమి, గత ప్రభుత్వాలకు వైసీపీ ప్రభుత్వానికి మధ్య తేడా, చంద్రబాబు అరెస్ట్, వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వాల మధ్య తేడా, కుల సమీకరణాలు, టీడీపీ, జనసేన కూటమి ఏర్పాట్లు, గ్రామాల్లో నేతలపై పార్టీల ప్రభావం, ధరాఘాతం, ఉద్యోగులకు జగనిచ్చిన హామీలు ఉన్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.